సురేంద్ర తన స్నేహితుడితో ఇలా అంటూ ఉంటాడు. నేనొక పెద్ద విల్లాని కొనాలనుకుంటున్నాను. కానీ డూప్లెక్స్లో నుంచి విల్లాకే వెళ్ళాలంటే డూప్లెక్సే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంతమంది ఉంటారు అగ్గిపెట్టి లాంటి ఇంట్లో సత్యాన్ని అవమానిస్తూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే రంగాది విని కావాలని ఆ సురేంద్ర నిన్ను అవమానిస్తున్నాడ్రా అని అంటూ ఉంటాడు రంగా. అవును, నాకు అర్థమవుతుంది. వీడు ఫంక్షను కేవలం మనల్ని అవమానించడానికే పెట్టాడు. అగ్గిపెట్టి లాంటి ఇల్లు అని నన్ను హేళన చేస్తున్నాడు. కానీ అదే అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, నా భార్య, నేను ఉంటున్నాం. అదే అగ్గిపెట్టి ఇంట్లో తన కూతురు కూడా ఆ ఇంట్లోకి వచ్చి ఉంటుంది. ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. అది వాడికి తెలియడం లేదు అని సత్యమైతే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక సురేంద్ర పై ఆఫీసర్ అయితే ఫంక్షన్కి వస్తాడు. ఇక ఫంక్షన్కి వచ్చిన తర్వాత అప్పుడే అతన్ని చూసి రంగా సత్యంతో ఇలా అంటూ ఉంటాడు. అతను సురేంద్ర కన్నా పెద్ద ఆఫీసర్ కదా అని అంటూ ఉంటాడు. రంగా అవునని సత్యం చెప్తూ ఉంటే ఆఫీసర్ అయితే సత్యం వంక చూస్తాడు. సత్యం వంక చూసి సత్యం గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. సత్యం గారు ఎందుకులేండి, సత్యం అని పిలవండి చాలు అని అంటూ ఉంటే అది నేను మీకు వయసుకి ఇచ్చే గౌరవం అని అంటూ ఉంటాడు. అతనైతే మీరు బాగా చెప్పారండి. కొంతమంది ఉంటారు ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు అని రంగా అయితే సురేంద్ర వంక చూసి అంటూ ఉంటాడు. అప్పుడే సురేంద్రని అయితే పిలుస్తాడు. సురేంద్ర గారు, సత్యం గారు అబ్బాయినేనట్టు కదా మీ అమ్మాయి పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు. ఆఫీసర్ అయితే అవునని చెప్తూ ఉంటాడు. సురేంద్ర, నిజంగా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటూ ఉంటాడు. మా అమ్మాయి అదృష్టవంతురాలో కాదో మా అమ్మాయి చెప్పాలండి. తను సంతోషంగా ఉందో లేదో తనే కదా నిర్ణయించుకోవాల్సింది అని సురేంద్ర అంటూ ఉంటాడు. నిజంగా సత్యం గారు లాంటి నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు అసలు ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఉండరని సత్యాన్ని ఆఫీసర్ అయితే పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సురేంద్ర అయితే మీరు చెప్పింది నిజమేనండి, సరే పదండి మా ఆవిడ్ని పరిచయం చేస్తాను అని అంటూ ఉంటాడు సురేంద్ర. ఈలోగా శోభ అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, ఇంతకీ మీ వియ్యంకుడు వస్తున్నాడా లేదా? మా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నేను ఒప్పించి శృతి ఫంక్షన్లోనే మీ పెద్ద కోడలు ఫంక్షన్ ఉండేలా చేశాను. మీరు ఇలా చేస్తారని నేను అస్సలు కూడా అనుకోలేదు. ముందు మీ కోడలిని తీసుకొస్తారా లేకపోతే శృతికే చెయ్యమంటారా అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది శోభ అయితే. అప్పుడే ఇంకా మనోజ్ వెళ్ళి రోహిణిని నిలదీస్తూ ఉంటాడు. మీ నాన్న ఎక్కడికి వరకు వచ్చాడో ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే వచ్చేస్తున్నాడు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. మీ నాన్న రాకపోతే మా అమ్మ పరువు పోతుంది, శృతికి ముందు ఫంక్షన్ చేస్తామంటున్నారు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మనోజ్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రోమో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.